ఎన్టీఆర్ సుజలా వాటర్ ప్లాంట్లను మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుజలా వాటర్ ప్లాంట్ను కుప్పం నియోజకవర్గంలోని అన్ని మారుమూల గ్రామాల్లో స్థాపించారు. ఈ నేపథ్యంలో ₹2కే 20 లీటర్ల తాగునీటిని అందించిన ఘనత సీఎం చంద్రబాబుదని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా గత ప్రభుత్వం 20 లీటర్ల నీటిని ₹5కి పెంచి సుజలా వాటర్ ప్లాంట్ను నిర్వీర్యం చేయడంతో ఎక్కడికక్కడ తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులకు గురైన ఎన్టీఆర్ సుజలా వాటర్ ప్లాంట్ను మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సుజలా వాటర్ ప్లాంట్ అనేది నిర్వీర్యం చేశారు. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. మరలా వాళ్ళు కొన్ని ప్లాంట్లు మాత్రం స్టిక్కర్లు, వారి నాయకుల స్టిక్కర్లు మాత్రమే ఆ సుజలా ప్లాంట్ల పైన వేసుకున్నారు. కానీ పని మాత్రం ఎక్కడ కానీ నీరు అనేది ప్రజలకు అందని పరిస్థితి ఆనాడు నెలకొంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ సుజలా ప్లాంట్ని మరలా కూడా పునః ప్రారంభించి ప్రజల ఆరోగ్య ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు కూడా ఎంతో విశ్వాసంతో ఆయన పైన ఈ నీటిని అందిస్తారని కూడా ఆశలు పెట్టుకున్నారు.